సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వెరసి సింహరాశిగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి రాశిలో కేతు ఉండటం వలన వీరికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా సోదరుల పరంగా చికాకులు, ఉన్నత వ్యాపారంలో నష్టాలు రావటము, అదేవిధంగా ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంచెం మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టుకి సంబంధించినటువంటి ఫలితాలు వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువల్ల కొంచెం ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కానీ, అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిన్న చిన్న గండాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏ అయితే కొన్ని సమస్యల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారో వాటికి వారం ద్వితీయార్థం నుంచి చక్కటి పరిష్కార మార్గం అనేటటువంటిది లభిస్తుంది. ఈ రాశి వారికి కష్టపడిన దానికి కొంచెం ఫలితం రావటము, అదేవిధంగా ఇప్పటి వరకు వృధాగా వ్యయం ఏదైతే ఖర్చు అవుతుందో వాటికి చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటివి లభిస్తాయి. ఈ రాశివారు ప్రతినిత్యం ఆదిత్య ఉదయం పారాయణగా చేయటము, ఏలినాటి అష్టమ శని నడుస్తున్నందువలన అష్టమ శని దోషం పోవటం కోసం ప్రతి వారంలో ఒకరోజు గురువారం రోజు శివుడికి అభిషేకము, శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల అష్టమ శని యొక్క దోషం నుంచి నివృత్తి కలుగుతుందని చెప్పవచ్చును.